జీ తెలుగులో మంచి రేటింగ్స్తో రాత్రి 7 గంటల 30 నిమిషాలకు టెలికాస్ట్ అవుతున్న సీరియల్ మేఘ సందేశం సీరియల్లో మెయిన్ లీడ్స్గా భూమి, గగన్ తమ యాక్టింగ్స్తోనూ అందంతోనూ బుల్లితెర ఆడియన్స్కు బాగా చేరువయ్యారనే చెప్పవచ్చు. గగన్ క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్నారు అభినవ్. ఇక అలానే భూమి క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్న యాక్టర్ పేరు భూమిక. వీరికి తెలుగులో ఇదే మొదటి సీరియల్ అయినప్పటికీ మొదటి సీరియల్తోనే తమ యాక్టింగ్స్తోనూ అందంతోనూ ఆడియన్స్కు బాగా చేరువయ్యారనే చెప్పవచ్చు. అయితే ఇక రీసెంట్గా మేఘ సందేశం సీరియల్ స్టోరీ లైన్లో కొన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. శివ కారణంగా సీరియల్లో భూమి, గగన్ దూరమయ్యారు. అలానే ఇప్పుడిక రాబోయే ఎపిసోడ్స్లో గగన్కు జోడీగా మరొక యాక్ట్రెస్ ఎంట్రీ ఇచ్చారు. ఇక కొత్తగా ఈ సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చిన యాక్ట్రెస్ దీప ప్రస్తుతం వసుంధర సీరియల్లో నెగిటివ్ రోల్లో నటిస్తున్నారు. తర్వాత ఇప్పుడిక మేఘ సందేశం సీరియల్లో గగన్ను ఇష్టపడే అమ్మాయిగా ఎంట్రీ ఇచ్చారు. అలానే ఎంట్రీ ఇచ్చిన మరొక యాక్టర్ యశోద కృష్ణ తెలుగు యాక్టర్. తన గుండె నిండా గుడిగంటలు, మా అన్నయ్య, రంగుల రత్నం ఇలా పలు సీరియల్స్ ద్వారా మంచి క్రేజ్ను సంపాదించుకున్నారు. దాని తర్వాత ఇప్పుడిక మేఘ సందేశం సీరియల్లో దీపకు అన్నయ్య క్యారెక్టర్లో ఎంట్రీ ఇచ్చారు. మరి ఈ న్యూ క్యారెక్టర్స్ ఎంట్రీతో రాబోయే ఎపిసోడ్స్ లో భూమి, గగన్ మరింత దూరం కానున్నారా? దీప గగన్ ను మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక యశోద కృష్ణ కూడా భూమిని ఇష్టపడనున్నాడా? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ రాబోతున్నాయి. ఇక ఈ న్యూ క్యారెక్టర్ ఎంట్రీని చూసిన సీరియల్ ఆడియన్స్ అంతా గగన్ కు జోడీగా భూమి మాత్రమే ఉండాలి అంటూ తమ ఒపీనియన్స్ ను షేర్ చేసుకుంటున్నారు. మరి మేఘ సందేశం సీరియల్లో తిరిగి భూమి, గగన్ ఒకటి కావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.